మిత్రులారా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో వర్షాలు సకాలంలో ముందుగానే పడడం ఇది రైతాంగానికి రెండు రాష్ట్రాల యొక్క తెలుగు ప్రజలకు చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం. ఈ సమయంలో రైతులకు చాలా అత్యవసరమైనటువంటి విత్తనాలు మరియు రుణాలు ఇవి చాలా ముఖ్యమైనటువంటి, అలాగే ఎరువులు కూడా. కాబట్టి ఈ మూడు విషయాల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు సంపూర్ణంగా తోడ్పడాలని, రైతుల కోసం ముఖ్యంగా రుణాల విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు డబ్బులు బ్యాంకుల ద్వారా రావడం లేదని కొన్ని ఫిర్యాదులు కూడా రావడం వల్ల నేను స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టి దాంట్లో చాలా విషయాలు నిర్ణయం చేసినాను. అయితే ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో 2000 రూపాయలే మాకు అందుతున్నాయి, ఇంకా ఎక్కువ రూపాయలు మాకు బ్యాంకులు ఇవ్వడం లేదని చెప్పేసి రైతాంగం కూడా చెప్తున్నదని వార్తలు వస్తున్నాయి. ఈరోజు అందుకనే నేను ప్రత్యేకంగా ఒక పక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెండో పక్క స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ యొక్క అధికారులు వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ గారితో నేను వారికి ఆదేశాలు ఇప్పించాను. మొట్టమొదటి ప్రయారిటీ విడుదలైన డబ్బులు బ్యాంకులు రైతాంగానికే ఇవ్వాలని వారు అదేవిధంగా అధికారులను పిలిచి వారు ఆదేశాలు జారీ చేసినారు. రెండో విషయం ఏంటంటే ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రాష్ట్రానికి మొత్తము సుమారుగా 20,000 కోట్ల రూపాయలు జూన్ నుంచి అక్టోబర్ వరకు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఇప్పటి వరకు నాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా 9,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా రైతులు వాళ్ళకు కావాలనేటువంటి ఒక అవసరాలు ఉన్నాయని చెప్పినారు. కాబట్టి ఈ యొక్క 3 జూలై నాడు 1,700 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయబోతుంది. అలాగే అన్ని గ్రామీణ బ్యాంకుల కోసం డబ్బులు ఇవ్వడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. దాంతోపాటు మిగిలిన 9,000 కోట్ల రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్లో అది పంపుదల జరుగుతుంది. కాబట్టి రైతాంగం అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, మీరు తప్పకుండా మీకు అవసరమైనంత కేవలం 2,000 రూపాయలని కాకుండా మీకు అవసరమైనటువంటి 10,000 అయినా 12,000 అయినా కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అలాంటి ఫిర్యాదులు ఎక్కడైనా వస్తే నాకు సంతోష్ గంగ్వార్ చెప్పారు ఏంటంటే ఎవరైనా అధికారులు సక్రమంగా వాళ్ళు నిర్వహించకుండా రైతాంగానికి ప్రయారిటీ ఇవ్వకపోతే మీరు చెప్పండి, మేము వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతామని చెప్పేసి ఇవాళ సంతోష్ కుమార్ గంగ్వార్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే రైతాంగానికి ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళకు కూడా వారు తొందరలో ఒక రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ రైతులకు ఏమన్నా చిన్న సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించి ఎక్కువ మందికి ఇవ్వాలని చెప్పారు. నాకు మళ్ళీ రేపు ఒకసారి మొత్తం సమాచారాన్ని కూడా ఇచ్చి ఆ సమాచారం మీరు రైతాంగానికి తెలియజేయండి చెప్పేసి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అవసరమైతే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ కూడా హైదరాబాద్లో పెట్టుకుందామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషము. ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రి, రెండవ పక్క ఈ యొక్క ఫైనాన్స్ మినిస్ట్రీ, ఈ రెండు కూడా రైతాంగానికి అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏవైతే విత్తనాలు ఉన్నాయో
సర్టిఫైడ్ అయినటువంటి విత్తనాలు సర్టిఫైడ్ అయినటువంటి కంపెనీల ద్వారానే రైతాంగానికి మార్కెట్లో రావడానికి చూడాల్సినటువంటి అవసరము తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కల్తీ విత్తనాలు లేకుండా మార్కెట్లో చాలా పెద్ద ఎత్తున నిఘా పెట్టి ఈ విత్తనాలు సరైన విత్తనాలు అందుబాటులో వచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం చేయాలని నేను కోరుతున్నాను. అలాగే బ్యాంకర్లందరితో కూడా నేను మనవి చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రుణాలు మాఫీ చేసిందో ఆ మాఫీ అయినటువంటి రుణాల యొక్క డబ్బులు రైతుల యొక్క అకౌంట్లో ఆలస్యంగా కాకుండా వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఆ రుణాలు అవి చేర్చబడాలి. అప్పుడే వీళ్ళకు అప్పులు ఇవ్వడం అనేది ప్రారంభమవుతుంది. ఈ విషయం కూడా మేము చర్చించినాం. వాళ్ళు అది కూడా ఆదేశాలు జారీ చేసినారు. వెంటనే ఏ ఆలస్యం లేకుండా వాళ్ళ రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో రుణమాఫీ కింద వచ్చిన డబ్బులు వెంటనే జమ చేసి కొత్త రుణాలు ఇవ్వడానికి వెంటనే మేము అన్ని రకాల చర్యలు చేపడతామని సంతోష్ కుమార్ గంగవార్ చెప్పారు.